హలో హాయ్ వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఈ కీ పేపర్ అనేది 24th జూన్ 2025 షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. అయితే ఏ విధమైనటువంటి క్వశ్చన్ ఏ విధమైన ఆన్సర్ మనం రాయాలి అనేది మనము దీంట్లో కీ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. కీ విత్ ద ఎక్స్ప్లెనేషన్. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందో పంపండి, షేర్ చేయండి. ఓకే, మరెందుకు ఆలస్యము, ఇప్పుడే మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాము. అయితే మనకు క్వశ్చన్ పేపర్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ ఇది. అయితే ఫస్ట్గా మనకు ఏంటిది, చైల్డ్ డెవలప్మెంట్ సిడిపి అనేది మనకు ఉంటుంది అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు మనకు ఏముంటుంది, సిడిపి ఉంటుంది అయినా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేది ఉండడం జరుగుతుంది. సో క్వశ్చన్ వైజ్గా మరియు సబ్జెక్ట్ వైజ్గా మనము డిస్కస్ చేద్దాము. చూద్దాము ఏ విధమైనటువంటి క్వశ్చన్ మనకు అడిగారు. అయితే షిఫ్ట్ 1 ఏంటిది, 24th జూన్ 2025 షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్లో ఇది సైకాలజీ ఫస్ట్ క్వశ్చన్ అండి, ఏనా. సో సైకాలజీ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. సో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి, రీచా 1 సంవత్సరం వయస్సు ఉన్నప్పుడు తన అపార్ట్మెంట్లోని చిన్న అబ్బాయిలందరినీ పాప అని పిలిచేది మరియు ఆమె పెరుగుతున్న కొద్దీ వారిని పేర్లతో పిలవడం ప్రారంభించింది. పెరుగుదల మరియు వికాసం యొక్క ఈ సూత్రానికి ఇది ఒక ఉదాహరణ. అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. వికాసం సాధారణం నుండి నిర్దిష్ట ప్రతిస్పందనల వైపుకు సాగుతుంది. వైయక్తిక భేదాల సూత్రం అవిచ్ఛిన్నంగా సాగుతుందనే సూత్రం. ఆన్సర్ వచ్చేసి వికాసం సాధారణం నుండి నిర్దిష్ట ప్రతిస్పందనల వైపుకు సాగుతుంది అని మనము ఆన్సర్ చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో క్రింది వాటిలో ఒకటి వికాసం కంటే పెరుగుదలని ఎక్కువగా సూచిస్తుంది. ఏంటిది మరి? ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. కార్యాత్మక మెరుగుదల మరియు శారీరక మార్పులు, బౌద్ధిక అంశాలలో మార్పులు మరియు గుణాత్మక మార్పులు. ఆన్సర్ వచ్చేసి శారీరక మార్పులు, ఫిజికల్ చేంజెస్ అనేది ఆన్సర్ మనము చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. భావోద్వేగాలకు సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. సరికాని స్టేట్మెంట్ అంటే కరెక్ట్ కానిది, రాంగ్ వన్ని సెలెక్ట్ చేయమన్నారు అన్నమాట. రాంగ్ వన్ ఏంటిది? ఉద్వేగాలు వివేచన మరియు ఆలోచన శక్తులపై ప్రభావం చూపుతాయి. వ్యక్తి నుండి వ్యక్తికి భావోద్వేగాలు భిన్నంగా ఉంటాయి. శిశువులో భావోద్వేగాలు ఉండవు. ఒకే ఉద్వేగం ఎన్నో ఉద్దీపనల ద్వారా ప్రేరేపించబడుతుంది. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ ఏంటిది? ఇక్కడ ఏమన్నారు క్వశ్చన్, భావోద్వేగాలకు సంబంధించిన సరికాని స్టేట్మెంట్ ఏంటిది? ఇది శిశువులలో భావోద్వేగాలు ఉండవు అనేది ఇక్కడ రాంగ్ ఆన్సర్, కాబట్టి సరికానిది. సో ఇవి 3 కరెక్ట్ అండి. ఇది 1, 2, 4 అనేది కరెక్ట్, ఇది రాంగ్, కాబట్టి మన ఆన్సర్ ఇది అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 4 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది క్వశ్చన్? క్రింది వాటిలో శిశువులు ఏ ఆసరా లేకుండా కూర్చోగలిగే వికాస కృత్యానికి కారకం ఏంది? ఏ ఆసరా అంటే ఏ సపోర్ట్ లేకుండా ఉండడం. అయితే అనుకరణ, అభ్యసనం, పరిపక్వత, జనన క్రమం. ఏమవుతుంది ఆన్సర్? పరిపక్వత అనేది ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. శిశువు ఏ ఆసరా లేకుండా
కూర్చోగలిగే వికాసం ఏంటిది? పరిపక్వత. మెచ్యురేషన్ వచ్చిన తర్వాతనే తను ఏ ఆసరా లేకుండానే ఉండగలుగుతాడు. ఓకే, నెక్స్ట్ శిశువు, చిన్న పిల్లవాడు, ఏనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 స్క్రీన్ పైన కనిపిస్తుంది. పెద్దగా ఇచ్చి ఉండండి, చూడండి. ఎంత పెద్దగా ఇచ్చినా మనం రాయాల్సిందే, చదవాల్సిందే. కంచన్ 2 సంవత్సరాల బాలిక తన తన తాత తన అక్కను గాడిద అని అనడం విని తల్లి చాక్లెట్ ఇవ్వనప్పుడు కంచన్ తన తల్లిని గాడిద అని పిలిచింది. దీనికి కంచన్ తల్లికి కోపం వచ్చి బిగ్గరగా తిట్టి శిక్షగా కంచన్ను ఒక గదిలో బంధించింది. ఎరిక్సన్ ప్రకారం కంచన్ ఈ రకమైన సంక్షోభం పెంపొందించవచ్చు. ఆప్షన్స్ ఈ విధంగా అనవచ్చు. ఏంటిది? న్యూనత, పాత్ర గందరగోళం, ఒంటరితనం, సిగ్గు మరియు సంశయం. ఆన్సర్ ఏమవుతుంది? సిగ్గు మరియు సంశయం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఇతర దశలతో పోలిస్తే ఇంద్రియ చాలక దశలలో ఈ కింది వాటిలో ఒకటి ప్రధానంగా ఉండదు. ఏది ప్రధానంగా ఉండదు? ఆప్షన్స్ అవసరాలు, ప్రజ్ఞ, అనుభవం, భాష. ఆన్సర్ ఏమవుతుంది? భాష, లాంగ్వేజ్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 స్క్రీన్ పై కనిపిస్తుంది. వైయక్తిక భేదాలకు సంబంధించిన క్రింది ఉదాహరణలలో శరీర ధర్మ సంబంధ భేదాల కారణంగా కలిగే దానిని గుర్తించండి. ఆప్షన్స్ ఆద్యతో పోలిస్తే అధిర చర్మం రంగు తెల్లగా ఉంటుంది. తన సోదరితో పోలిస్తే అనిల తన పని పట్ల సానుకూల వైఖరిని కలిగి ఉంటుంది. నెక్స్ట్ తన సోదరితో పోలిస్తే ఆదిత్య ఎల్లప్పుడూ నిజమే మాట్లాడుతాడు. నెక్స్ట్ అశ్విన్తో పోలిస్తే అరుణ సరదాగా ప్రేమించే వ్యక్తి. అయితే ఆన్సర్ ఏమవుతుంది? ఆద్యతో పోలిస్తే అధిర చర్మం రంగు తెల్లగా ఉంటుంది అనేది ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంది? క్రింది వాటిలో ఒకటి పుట్టినప్పుడు ఉండదు. ఏంది పుట్టినప్పుడు ఉండదు? స్వీయ భావన, ఇంద్రియాలు, ప్రజ్ఞ, అవసరాలు. ఏది ఉండదు మరి? స్వీయ భావన అనేది ఉండదు. అంటే పుట్టినప్పుడు ఉండేది ఏంటిది? ఇంద్రియాలు ఉంటాయి, ప్రజ్ఞ ఉంటుంది, అంటే ఇంటెలిజెంట్, అవసరం కూడా ఉంటుందన్నమాట. సో ఆన్సర్ స్వీయ భావన అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, సెల్ఫ్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. చైత్య చిన్నతనంలో ఒక రోజు పొరుగున ఒక అపరిచితుడికి ఇల్లు కనుగొనడంలో సహాయం చేస్తుండగా అతను ఆమెను వేధించడానికి ప్రయత్నించాడు. ఆమెను పొరుగువారు రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. అప్పుడు పెద్దయ్యాక చైత్యకు ఆ సంఘటన గురించి ఏమీ గుర్తులేదు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు అపరిచితులతో మాట్లాడడానికి చాలా భయపడుతుంది. ఈ ఉదాహరణలోని రక్షక తంత్రం ఏంటిది? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు, స్క్రీన్ పైన చూడండి. దమనం, రెస్పిరేషన్, హేతుబద్ధీకరణము, పరిహారం, ప్రక్షేపణం. ఆన్సర్ ఏమవుతుంది? దమనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 10. క్రింది వాటిలో ప్రయోజ్యుడు తనకనుగుణంగా సమాధానాలను ఇచ్చుటకు ఆస్కారం ఉండే లోపం ఉన్న పద్ధతి ఏంటిది? ఆప్షన్స్ పరిశీలన, పరిపుచ్ఛ, సంఘటన రచనాత్మక రికార్డులు,
పరీక్షలు. ఆన్సర్ ఏమవుతుంది? పరిపుచ్చ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. అభ్యసనానికి సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. అభ్యసనానికి ఉద్దేశం ఉండదు. నెక్స్ట్ అభ్యసనం ఒక ఉత్ప్రేరకాన్ని ఉత్పత్తే కానీ ప్రక్రియ కాదు. అభ్యసనం కూడా అభ్యసనమే. భావవేశరింగానికి సంబంధించిన ప్రవర్తనలు అభ్యసనం పరిధిలోకి రావు. అయితే ఆన్సర్ ఏమవుతుంది? అభ్యసనం కూడా అభ్యసనమే. అభ్యసనం కూడా అభ్యసనమే. లర్నింగ్ ఆల్సో లర్నింగ్ ఓన్లీ. ఏనా? అనభ్యసనం కూడా అభ్యసనమే. అనభ్యసనం కూడా. అన్లర్నింగ్ ఈజ్ ఆల్సో లర్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. అభ్యసకుడి సాధారణ ప్రజ్ఞ మరియు నిర్దిష్ట జ్ఞానం అనేక రకాలుగా అభ్యసనాన్ని ప్రభావితం చేసే ఈ వర్గం కింద పరిగణించవచ్చు. ఏ వర్గం కింద పరిగణించవచ్చు? చూడండి. అభ్యసకుడి సంసిద్ధత, అభ్యసకుడి శారీరక ఆరోగ్యం, అభ్యసకుడి లక్ష్యం, అభ్యసకుడి ప్రాథమిక సామర్థ్యం. ఆన్సర్ ఏమవుతుంది? అభ్యసకుడి ప్రాథమిక సామర్థ్యం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 13 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. కామిడి కొడుకు కైలాస్ తన తల్లితో సమయం గడపడం మరియు ఆటలు ఆడటం ఇష్టపడతాడు. కైలాస్ మంచి ప్రవర్తన చూపినప్పుడల్లా కామిని అతనితో ఆడడానికి కొత్త ఆటలను తీసుకువస్తుంది. ఇలా థాండైక్ యొక్క ఈ అభ్యసన నియమానికి అనుగుణంగా ఉంది. దేనికి అనుగుణంగా ఉంది? ఏంది? చూడండి. సమతౌల్య నియమం, సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం. ఆన్సర్ ఏమవుతుంది? ఫలిత నియమం ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. చికిత్స ద్వారా కుక్కల పట్ల ఉన్న భయం తొలగిపోయిన ఒక పిల్లవాడు అకస్మాత్తుగా ఒక క్రూరమైన కుక్కను ఎదుర్కొన్నాడు మరియు ఆ భయం తిరిగి కనిపించింది. అంటే భయం యొక్క ఆయత్న సిద్ధ స్వాస్థ్యం జరిగింది. శాస్త్రీయ నిబంధనల ప్రకారం తిరిగి కనిపించిన భయం ఏంటిది? ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చారు? నిర్నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ప్రతిస్పందన. ఆన్సర్ ఏమవుతుంది? నిబంధిత ప్రతిస్పందన, కండిషనల్ రెస్పాన్స్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సారాంశ్ అన్ని సంగీత పోటీలకు నమోదు చేసుకుంటాడు ఎందుకంటే అతను అన్నిటిలో అప్పుడప్పుడు గెలుస్తాడు మరియు బహుమతిగా వచ్చిన డబ్బును తన కుటుంబ అవసరాలకు ఉపయోగిస్తాడు. సారాంశ్ను ప్రేరేపించే పునర్బలన నియమం ఏంటిది? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు చూడండి. స్థిర విరామ పునర్బలన నియమం, చరశీల పునర్బలన నియమం, నిరంతర పునర్బలన నియమం, స్థిర నిష్పత్తి పునర్బలన నియమం. ఆన్సర్ ఏమవుతుంది? చరశీల పునర్బలన నియమం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. పంకజ్ 5 సంవత్సరాల బాలుడు. అతని తండ్రి అతని కోసం ఒక బొమ్మ, విల్లు మరియు బాణం కొన్నాడు. అతను బాణం వేయడానికి ప్రయత్నిస్తాడు కానీ సరిగ్గా వేయలేకపోయాడు. అతని తండ్రి జోక్యం చేసుకొని విల్లుపై బాణాన్ని ఎలా ఉంచాలో మరియు ఎలా వేయాలో అతనికి చూపించాడు. ఆ తర్వాత పంకజ్ బాణాలు వేయడం నేర్చుకున్నాడు. ఇది ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త వివరించిన అభ్యసనానికి ఒక ఉదాహరణ. ఏది ఉదాహరణ? ఆప్షన్స్
వైగోట్స్కీ, పియాజే, స్కిన్నర్, పావ్లోవ్. ఆన్సర్ ఏమవుతుంది? వైగోట్స్కీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వైగోట్స్కీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఒక కళ్ళకు గుంతలు కట్టిన కృత్యంలో ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులను కొన్ని సుగంధ ద్రవ్యాలను వాసన చూడటం ద్వారా గుర్తించమని కోరింది. ఇక్కడ ఇమిడి ఉన్న అభ్యసన రంగాలు ఏంటిది మరి చూద్దాం. జ్ఞానాత్మక మరియు భావావేశ, జ్ఞానాత్మక మరియు చలనాత్మక, జ్ఞానాత్మక మరియు భావావేశ మరియు చలనాత్మక, చలనాత్మక మరియు భావావేశ. ఆన్సర్ ఏమవుతుంది? జ్ఞానాత్మక మరియు చలనాత్మకత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. తమ మనవల పట్ల తాత నానమ్మల షరతులు లేని ప్రేమ మరియు వారి పట్ల తీసుకునే శ్రద్ధ దీనికి ఒక ఉదాహరణ చూడండి. ఆప్షన్స్: అంతర్గత ప్రేరణ, బాహ్య ప్రేరణ, సహజ ప్రేరణ, తాత్కాలిక ప్రేరణ. ఆన్సర్ ఏమవుతుంది? అంతర్గత ప్రేరణ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. ఒక ప్రయోగకర్త తన ప్రయోజనికి 10 విభిన్న వస్తువులను ఒక క్రమంలో గుర్తించుకోమని చూపించాడు. తరువాత ఆ అమరికను చెరిపి నేర్చుకున్న అసలు క్రమములో వస్తువులను తిరిగి అమర్చమని చెప్పాడు. ఈ విధంగా ధారణను పరీక్షించే పద్ధతి ఏంటిది? చూద్దాం. ఏంది? ఆప్షన్స్: పొదుపు, పునర్నిర్మాణం, శోధనాత్మక పునఃస్మరణ, స్వేచ్ఛాయుత పునఃస్మరణ. ఆన్సర్ ఏమవుతుంది? పునర్నిర్మాణం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రీకన్స్ట్రక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. అఖిల్ 10 రోజుల్లో ఆసియా వృక్ష సంపద మరియు వాతావరణం గురించి అభ్యసించాడు. ఆఫ్రికా వృక్ష సంపద మరియు వాతావరణం గురించి తెలుసుకోవడానికి అతనికి 15 రోజులు పట్టింది. క్రింది వాటిలో దీనికి కారణం ఏమవుతుంది? సానుకూల బలాయింపు, ప్రతికూల బలాయింపు, శూన్య బలాయింపు మరియు ద్వైపాక్షిక బలాయింపు. ఆన్సర్ ఏమవుతుంది? ప్రతికూల బలాయింపు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. కార్తిక్ తన విద్యార్థుల అభ్యసనానికి కట్టుబడి ఉన్న ఉపాధ్యాయురాలు మరియు ఆమె తరగతి గదిలో ఎల్లప్పుడూ వీలైనన్ని ఎక్కువ సామగ్రిని ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంది. కార్తిక బోధనా శైలికి ఈ క్రింది వాటిలో అత్యంత సముచితమైన కారణాన్ని గుర్తించండి. కార్తికాండి. ఆప్షన్ చూడండి. పాఠశాల యొక్క అన్ని వనరులను ఉపయోగించుకోకపోవడం, విసుగు నుండి తనను తాను రక్షించుకోవడం, అభ్యాసకుడి ఆసక్తిని నిలబెట్టడము, పరిపాలకుల దృష్టిని ఆకర్షించడం. ఆన్సర్ ఏమవుతుంది? అభ్యాసకుడి ఆసక్తిని నిలబెట్టడం ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 స్క్రీన్ పైన కనిపిస్తుంది. బోధన యొక్క ఇంటరాక్టివ్ దశలో ఈ కింది వాటిలో ఏది జరుగుతుంది? శాబ్దిక ఉద్దీపన, ఉభయ దిశ భావ ప్రసారం. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఆప్షన్స్: ఏ, బి 2 కాదు, ఏ మాత్రమే, బి మాత్రమే, ఏబి 2. అయితే ఆన్సర్ ఏమవుతుంది? ఏబి 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, శాబ్దిక ఉద్దీపన మరియు ఉభయ దిశ భావ ప్రసారం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 23. ఒక ఉపాధ్యాయురాలు తన
విద్యార్థులలో నిర్వహణ నైపుణ్యాలను పెంపొందించాలని అనుకుంది మరియు పాఠశాల వార్షిక దినోత్సవ ప్రణాళిక మరియు నిర్వహణ అనే అంశాన్ని గుర్తించింది. ఆమె తరగతిని సమూహాలుగా విభజించి ప్రతి ఒక్కరికి అలంకరణ ఆహ్వానించాల్సిన అతిథుల ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, అవార్డు, ఆహారం మరియు రిఫ్రెష్మెంట్లు వంటి సంబంధిత పనులకు కేటాయించింది. ఉపాధ్యాయురాలు కేటాయించిన కార్యాచరణ యొక్క వివరణాత్మక ప్రణాళిక తయారు చేసి మొత్తం తరగతి గది ముందు ప్రదర్శించమని సమూహాలను కోరింది. ఇది ఏ రకమైన అభ్యసనం? చూడండి. ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. ఆప్షన్ పరిశీలనాత్మక అభ్యసనం, వ్యక్తిగతీకరించిన అభ్యసనం, సహకార అభ్యసనము, పరిశోధన ఆధారిత అభ్యసనం. ఆన్సర్ ఏమవుతుంది? సహకార అభ్యసనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. క్రింది వాటిలో సమ్మిళిత ఆచరణకు అనువైన విధానాన్ని గుర్తించండి. ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. వ్యక్తిగతీకరించిన విద్యా కార్యక్రమం, త్వరణం, సహాయక సాంకేతికతలు, యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్. ఆన్సర్ ఏమవుతుంది? యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కు చట్టం 2009లోని సెక్షన్ 4 ప్రకారం 6 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఏ బిడ్డ అయినా ఏ పాఠశాలలోనూ చేరకపోతే లేదా చేరినప్పటికీ తన ప్రాథమిక విద్యను పూర్తి చేయలేకపోతే వారిని చేర్చవలసినది ఎక్కడ? చూడండి సార్, చూడండి 2009 గురించి చాలా క్వశ్చన్ అడుగుతాడు, 100% అడుగుతాడు. కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి చాలా క్వశ్చన్లలో ఇది ఖచ్చితంగా ఉంటుంది. 2009 అనేది లేకుండానే క్వశ్చన్ పేపరే లేదు. ఓకే, సో ఇది మన మెథడాలజీలో ఖచ్చితంగా అడుగుతారండి. ఓకే, నెక్స్ట్. సో వయస్సు మరియు అంతకు ముందు హాజరైన తరగతితో సంబంధం లేకుండా 1వ తరగతికి, అతని లేదా ఆమె వయస్సుకు తగిన తరగతి, ముందుగా చేరకపోతే 1వ తరగతి మరియు ముందుగా పాఠశాలకు హాజరైన సందర్భంలోనూ నిలిపివేయబడిన తరగతి మరియు తల్లిదండ్రులు కోరిన తరగతి. ఆన్సర్ ఏమవుతుంది? అతను లేదా అతని లేదా ఆమె వయస్సుకు తగిన తరగతి గదిలోకి చేర్చడం జరగాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. క్రింది వాటిలో నాన్ రిఫరెన్స్ పరీక్షకు ఉదాహరణ గుర్తించండి. ఏది? ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చారు? ఏంది? డిపార్ట్మెంటల్ టెస్ట్, సీటెట్ మరియు ఐఐటి, జేఈ, నాసా. సో ఆన్సర్ ఏమవుతుంది? ఐఐటి, జేఈఈ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పిల్లలపై జరిగిన ప్రత్యేక సమావేశం పిల్లలకు సరిపోయే ప్రపంచం అనే ఫలిత పత్రాన్ని ఆమోదించింది. ఏ సంవత్సరంలో? 2004, 2003, 2005, 2002. ఆన్సర్ ఏమవుతుంది? 2002 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. క్రింది వాటిలో అభ్యసన వనరుగా పాఠశాలకు సంబంధించనిది ఏది? సంబంధించనిది అన్నాడు. ఓకే, సో పాఠశాలకు సంబంధించినది ఏంది చూద్దాం. అభ్యాసకుడి నేపథ్యం, బోధనా సాంకేతికత, ఉపాధ్యాయుని జ్ఞానం మరియు నైపుణ్యం,
భౌతిక తరగతి లేదా లేఅవుట్. ఆన్సర్ ఏమవుతుంది? అభ్యాసకుడి నేపథ్యం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 స్క్రీన్ పైన కనిపిస్తుంది. పట్టభద్రుల యొక్క సందేశ్ ఉన్న చదువుల కోసం విదేశాలకు వెళ్ళాడు. ఉపాధ్యాయులు మరియు ఇతర విద్యార్థులతో సమర్థవంతంగా సంభాషించగలిగేలా అతను తన ఇంగ్లీష్ ఉచ్చారణ మరియు మాట్లాడే భాషను సరిదిద్దుకోవాలనుకున్నాడు. ఇక్కడ అవసరమైన మార్గదర్శకత్వం ఏంటిది? ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ సామాజిక, ఆప్షన్ బి వృత్తిపరమైన, ఆప్షన్ సి భావోద్వేగ, ఆప్షన్ డి విద్యాపరమైన. ఆన్సర్ విద్యాపరమైనది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 లాస్ట్ క్వశ్చన్ అండి. సో మనము ఇప్పుడు డిస్కస్ చేసేటటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. ఏది? టెట్ పేపర్ 2 అండి. టెట్ పేపర్ 2 24th రోజు 24th జూన్ 2025లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్ ఇది. ఓకే, మీరు కావాలంటే ఆన్లైన్ కూడా చూడొచ్చు. సో షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్లో అడిగినటువంటి సైకాలజీ. ఏంది? సైకాలజీ మనము డిస్కస్ చేశాము. క్వశ్చన్ నెంబర్ 30 ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఒకవేళ నేను చెప్పినటువంటి కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, మరియు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 30 స్క్రీన్ పైన. ఈ క్రింది వాటిలో బ్రూనర్ బోధన సిద్ధాంతానికి సంబంధించనిది ఏది? అంటే బ్రూనర్ సిద్ధాంతానికి చెందనిది అని అన్నాడు. ఓకే, సో నెగటివ్ అడిగినాడు. ఓకే, సో నెగటివ్ కాబట్టి నెగటివ్. చూద్దాము. ఇక్కడ స్కీమా, జ్ఞానం యొక్క పునర్నిర్మాణం, ఆగమనాత్మక అభ్యసనము, కోడింగ్ వ్యవస్థ. ఆన్సర్ ఏమవుతుంది? స్కీమా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంది? క్రింది వాటిలో బ్రూనర్ యొక్క బోధన సిద్ధాంతానికి సంబంధం లేనిది ఏది? స్కీమా అట. అయితే ఇది కాదు అంటే మిగతా అవునన్నట్టే కదా. బ్రూనర్ సిద్ధాంతానికి సంబంధం ఉన్నటువంటిది ఏంటిది మరి? జ్ఞానం యొక్క పునర్నిర్మాణము, ఆగమనాత్మక అభ్యసనము, కోడింగ్ వ్యవస్థ. ఈ క్వశ్చన్ని తిప్పి కూడా అడగచ్చు. దీనికి ఏబిసి ఆప్షన్ ఇచ్చేసి ఏ మరియు బి, బి మరియు సి, ఏ మరియు బి, ఏ మాత్రమే అన్నట్టు. అయితే ఏమవుతుంది మరి? ఈ విధంగా క్వశ్చన్ అడిగితే ఏ బిసిడి, ఏ కాదు, ఏ రాంగ్, బిసిడి కరెక్ట్ అని ఈ విధంగా కూడా అడగచ్చు. ఓకే, సో జాగ్రత్తగా చదువుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాము. సో నేను టెట్ డిఎస్సికి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్ 1 పేపర్ 2 కీ పేపర్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్ట్లో చూడండి, లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సబ్జెక్ట్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. హలో, హాయ్, వెల్కమ్ టు ఆర్డిసి స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము టెట్ పేపర్ 2 ఏంటిది? టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ తెలుగు పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. తెలుగు పేపర్ ఇది ఎప్పుడండి? షిఫ్ట్ 1 24th జూన్ 2025లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. అయితే కీ పేపర్లో ఏ విధమైనటువంటి క్వశ్చన్ మనకు ఇచ్చారు, ఏ విధమైనటువంటి ఆన్సర్ మనం రాయాలి అనే దాని గురించి తెలుగు పేపర్ గురించి మనము డిస్కస్ చేస్తాము. ఇంతకుముందు మనము క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 30 వరకు డిస్కస్ చేశాము. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 తెలుగుకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ మనం చూద్దాము ఏ విధమైన క్వశ్చన్ మనకు అడిగారనేది. ఓకే, దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో ఏం చేసిండ్రు ఇక్కడ? ఫస్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 31 అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 31 నుండి 34 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి. అంటే ఏమన్నాడు? పద్యాన్ని చదివి
అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ రాయమన్నారు అన్నమాట. సో క్వశ్చన్ నెంబర్ 31 అంటే తెలుగులో ఫస్ట్ వన్ చూడండి. అగ్నుడు అనే పదానికి గల అర్థాన్ని గుర్తించండి. అగ్నుడు అనే పదానికి గల అర్థాన్ని గుర్తించండి అన్నాడు. జ్ఞాని, మోసగాడు, అజ్ఞాని, టక్కరి. ఆన్సర్ ఏమవుతుంది? అజ్ఞాని. అగ్నుడు అనే పదానికి గల అర్థం అజ్ఞాని కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 32 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 32. చదివినవాడు ఏ లక్షణాన్ని కలిగి ఉంటాడు? చదివినవాడు ఏ లక్షణాన్ని కలిగి ఉంటాడు చూద్దాం. ధనం సంపాదించే గుణం, రాజనీతి జ్ఞానం, వాక్చాతుర్యం, మంచి చెడుల విచక్షణ. ఆన్సర్ ఏమవుతుంది? మంచి చెడుల విచక్షణ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఈ పద్యములో కవి చదువు ఎవరికి కూడా అవసరమని సూచిస్తున్నాడు. ఎవరికి అన్నారు మరి? స్త్రీలకు, ప్రజలకు, పురుషులకు, ఆర్యులకు. ఆన్సర్ ఏమవుతుంది? ప్రజలకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పద్యం పరంగా. క్వశ్చన్ నెంబర్ 34 స్క్రీన్ పైన. ఈ పద్యంలో ఆర్యులు అనగా ఎవరు? తల్లి, తండ్రి, గురువు, పెద్దవారు. ఆన్సర్ గురువులు కరెక్ట్ ఆన్సర్ అంటారు. ఆర్యులు అంటే గురువులు పద్యం పరంగా. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఏమన్నారు ఇక్కడ? క్వశ్చన్ నెంబర్ 35 నుంచి 38 వరకు. క్వశ్చన్ నెంబర్ 35 నుంచి 38 వరకు క్రింది గద్యం చదివి 35 నుంచి 38 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి అన్నారు. అయినా సో ఇక్కడ ప్యాసేజ్ ఉంది చూడండి. ప్యాసేజ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక్కసారి చదవండి. అయితే ఇందులోకి మనకు ఇక్కడ నుంచే మనకు క్వశ్చన్కి ఆన్సర్ అడగడం జరుగుతుంది. సో దీన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ మనము రాయాలి. చూద్దాము ఏ విధంగా క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్ నెంబర్ 35 స్క్రీన్ పైన కనిపిస్తుంది. తెలంగాణలో వెలువడిన మొదటి పత్రిక ఏది? గోల్కొండ, నీలగిరి, హితబోధిని, తెనుగు. ఆన్సర్ ఏమవుతుంది? హితబోధిని కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 స్క్రీన్ పైన కనిపిస్తుంది. తెనుగు పత్రిక ఎక్కడ నుండి వెలువడింది? ఎక్కడ నుండి? నల్లగొండ, ఇనుగుర్తి, హైదరాబాద్, ఖమ్మం. ఆన్సర్ ఏమవుతుంది? ఇనుగుర్తి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది గద్యం పరంగా. ఓకే. క్వశ్చన్ నెంబర్ 37 స్క్రీన్ పైన కనిపిస్తుంది. నీలగిరి పత్రిక సంపాదకుడు ఎవరు మరి? ఒద్దిరాజు సీతారామచంద్రరావు, రాఘవ రంగారావు, గౌరీశంకర్ ముష్టి, షబ్నవీసు నరసింహారావు. ఆన్సర్ ఏమవుతుంది? షబ్నవీసు నరసింహారావు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 స్క్రీన్ పైన కనిపిస్తుంది. గోల్కొండ పత్రిక మొదట ఎలాంటి పత్రికగా ప్రారంభమైంది? ఏ విధమైన పత్రికగా ప్రారంభమైంది? అర్ధరాత్రి పత్రిక, వారపత్రిక, మాసపత్రిక, దినపత్రిక. ఆన్సర్ ఏమవుతుంది? అర్ధవార పత్రిక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అర్ధరాత్రి చదివినాను కదా, సారీ, అర్ధరాత్రి కాదండి, అర్ధవార పత్రిక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. ఇది నోట్ ఫర్ ఆల్ దీస్ క్వశ్చన్స్. అంటే దీనికి అన్ని ఫుల్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఇందులో ఏదో తప్పు జరిగిందనమాట. ఠీకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్రింది వానిలో ప్రాస నియమం లేని పద్యం ఏది? ఆటవెలది, ఉత్పలమాల, మత్తేబం, శార్దులం. ఏనా? ఉత్పలమాల, మత్తేబం, శార్దులం మరియు చంపకమాల అన్నిట్లో ప్రాస నియమం ఉంటుంది, కానీ ఆటవెలదిలో ఉండదు. ఓకే. నెక్స్ట్ నేను ఆల్రెడీ ఒక కోడ్ కూడా చెప్పాను. అది ఎప్పుడు 19th జూన్ 2025 షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్లో మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి. ఆటవెలది
ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం అనేటటువంటి అన్ని కోడ్ గురించి నేను ఇచ్చాను చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41 స్క్రీన్ పైన కనిపిస్తుంది. అన్య పదార్థ ప్రధాన సమాసం ఏది? అవ్యయీభావ్, బహువ్రీహి, ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం. ఆన్సర్ ఏమవుతుంది? బహువ్రీహి సమాసం. బహువ్రీహి సమాసంలో అన్య పదము అయితే ముక్కంటి అంటే 3 కన్నులు కలిగినటువంటి వ్యక్తి. 3 కన్నులు 3 నంబర్ వచ్చింది కాబట్టి ద్విగు అంటారా? లేదు, కాదు. ఏంటి ముక్కంటి అంటే ఎవరు? త్రినేత్రుడు. ఎవరు? మన యొక్క శివుడు గారు. కాబట్టి అన్యపద ప్రధానం అంటే వేరే పదము ప్రధానమైంది కాబట్టి ఇది బహువ్రీహి సమాసం. ఓకే, నెక్స్ట్ ద్విగు సమాసం. సంఖ్య నంబర్ వస్తే ద్విగు సమాసము. ఏనా? జైసే చౌరస్తా 4 రసాలు కలిగినటువంటి రస్తా. అయినా హిందీ అండి. సో చౌరస్తా 4 సమూహం के 4 సడకో వాలా రస్తా, ద్విగు సమాసం. ఓకే, ద్వంద్వ సమాసం. మాతాపిత, అమ్మ నాన్న, అమ్మ మరియు నాన్న ద్వంద్వ సమాసం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 స్క్రీన్ పైన కనిపిస్తుంది. దేవర్షి ఏ సంధి ద్వారా ఏర్పడింది? సవర్ణ దీర్ఘ సంధి, యణాదేశ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి. ఆన్సర్ ఏమవుతుంది? గుణ సంధి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దేవ ప్లస్ ఋషి, దేవర్షి. దేవ ప్లస్ ఋషి, దేవర్షి. నెక్స్ట్ లింగ వచన విభక్తి లేని వాటిని ఏమంటారు? సర్వనామం, అవ్యయం, విశేషణం, బహుళం. ఆన్సర్ ఏమవుతుంది? అవ్యయం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 44. త్యాగము అనే పదానికి గల పర్యాయ పదాన్ని గుర్తించండి. ఈగ, ఇచ్చ, అది, ఇప్ప. ఆన్సర్ ఏమవుతుంది? ఈగి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమవుతుంది? ఈగి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈగి అనేది త్యాగంకి ఆన్సర్ అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. ఏంటిది ఇక్కడ? కర్జం అనే వికృతి పదానికి గల వికృతి పదం ఏంటిది? వికృతి పదానికి గల ప్రకృతి పదం ఏంటిది? ప్రకృతి అడిగాను. కావ్యం, కార్యం, కవిత, కథ. ఆన్సర్ ఏమవుతుంది? కావ్యం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 స్క్రీన్ పైన. క్వశ్చన్ నెంబర్ 46. కింది వానిలో పేరు అనే పదానికి నానార్థం కాని దానిని గుర్తించండి. ఏంటిది మరి? హారం, అధికం, నామధేయం, తోడు. ఆన్సర్ ఏమవుతుంది? తోడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 47. ధర్మం నుండి తప్పించినవాడు ఎవరు అనే వృత్తిత్వార్థం కలిగిన పదాన్ని గుర్తించండి. ఏంది మరి? అచ్యుతుడు, ధీరుడు, ఖలుడు, గురువు. ఆన్సర్ ఏంటిది? ఖలుడు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 48. స్కందము అనే పదానికి గల సరైన అర్థాన్ని గుర్తించండి. కొమ్మ, భూమి, బాణము, ఇల్లు. ఆన్సర్ ఏమవుతుంది? కొమ్మ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 49 స్క్రీన్ పైన కనిపిస్తుంది. విజయ అనేక కలం పేరుతో కథారచన చేసిన రచయిత ఎవరు? విజయ అనే కలం పేరుతో కథారచన చేసిన రచయిత ఎవరు? దేవులపల్లి రామానుజరాజు రావు, పివి నరసింహారావు, వట్టికోట కలాస్ అల్వారు స్వామి, దాశరథి రంగాచార్య. ఆన్సర్ ఏమవుతుంది? పివి నరసింహారావు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. చెరబండరాజు పాటల సంకలనం గుర్తించండి. ఏంటిది? ముట్టడి, పల్లవి, గమ్యం, కత్తిపాట. ఏంటిది ఆన్సర్? కత్తిపాట కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 51 స్క్రీన్ పైన కనిపిస్తుంది. నరసింహ శతకకర్త ఎవరు? కాకుత్య శేషప్ప కవి,
డాక్టర్ ఆడెపు చంద్రమౌళి, రావికంటి రామయ్య గుప్తా, శ్రీ దూపాటి సంపత్కుమాచార్యుడు. ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇదేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 స్క్రీన్ పైన. తెలుగు నవలలో పాత్రోచిత యాసను తొలిసారిగా ప్రవేశపెట్టిన రచయిత ఎవరు? వద్దిరాజు సోదరులు, దాశరథి రంగాచార్య, వట్టికోట అల్వారు స్వామి, సామల సదాశివ. ఆన్సర్ ఏమవుతుంది? దాశరథి రంగాచార్యులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒగ్గు అనగా డమరుకం, వీణ, తాళం, సన్నాయి. ఆన్సర్ ఏమవుతుంది? డమరుకం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 54 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ కింది వాటిలో శ్రీనాథుని లక్షణం కానిది ఏది? ఉద్దండలీల, ఉభయ వాక్ప్రౌఢిమ, నానారుచి రార్థ సూక్తి నిధిత్వం, సూత్రి వైచిత్రి. ఆన్సర్ ఏమవుతుంది? నానారుచిరార్థ సూక్తి నిధిత్వం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 55 స్క్రీన్ పైన కనిపిస్తుంది. జతపరచుమన్నారుండోయ్. ఏమన్నారు ఇక్కడ? భాషాశాస్త్ర గ్రంథములు, వానిలో భాషను గూర్చిన నిర్వచనాలను జతపరచుము అన్నాడు. అయినా ఏంటిది మరి ఇక్కడ? లాంగ్వేజ్ ఇన్ ద మోడర్న్ వరల్డ్. నెక్స్ట్ ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్, ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్, మోడర్న్ లింగ్విస్టిక్. మరియు ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు, అంటే ఆపోజిట్లో జతపరచడంలో వివిధ భాష అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష, భాష అనంతమైన వ్యాఖ్యల సముదాయం, భాష ఒకే ఒక అంశం లేదా లక్షణం గల విషయం కాదు, సమాజంతో మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ, ఉన్నత సంక్లిష్ట సూత్రజాల వలయం భాష. అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఆప్షన్స్ ఏమన్నారు? ABCD. అయితే ఇందులోకించి మనము ఆప్షన్ ఏది కరెక్టో చూడమన్నారు. ఆప్షన్ ఏది కరెక్ట్ ఇచ్చారు ఇక్కడ? లాస్ట్ వన్. అయినా లాస్ట్ వన్ ఏంటిది మరి? A4 అవుతుంది. ఏంది? A4 అవుతుంది. నెక్స్ట్ B1 అవుతుంది. మరి C2 అవుతుందండి. అయినా D ఏమవుతుంది? 3 అవుతుంది. వీటిని మనం దేనితోటి పోలుస్తుందో అనేది చూద్దాము. ఏంటిది ఇక్కడ? మ్యాచింగ్ చేద్దాం. జతపరచమన్నారు కదా, జతపరిచే చూపిస్తాం ఆన్సర్. చూస్తాం. ఫస్ట్ వన్ A4, లాంగ్వేజ్ ఇన్ ద మోడర్న్ వరల్డ్. ఏంటిది? ఉన్నత సంక్లిష్ట సూత్రజాల వలయం భాష అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ B1, ఏ కోర్స్ ఇన్ ద మోడర్న్ లింగ్విస్టిక్, వివిధ భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష. నెక్స్ట్ దాని తర్వాత C2 ఏంటిది? ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ 2. దేంతోటి గ్రామర్? భాష అనంతమైన వ్యాఖ్యల సముదాయం. నెక్స్ట్ లాస్ట్ వన్ మోడర్న్ లింగ్విస్టిక్ అనేది భాష ఒకే ఒక అంశం లేదా లక్షణం లేదా విషయం కాదు, సమాజములో మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవి ప్రక్రియ అని ఇక్కడ ఆన్సర్. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే రాసుకోండి, చాలా పనికి వస్తుందండి. ఇది ఉన్నటువంటి క్వశ్చన్లలో ఎన్నో రకాల క్వశ్చన్ తయారు చేయవచ్చు. సో జాగ్రత్త. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 56. ఉత్తలేఖనం చెప్పేటప్పుడు
పాటించే సూచనలతో సరైన వానిని గుర్తించండి. ఉత్తలేఖనంలో మొదటగా విద్యార్థులకు తెలియని పదాలు చెప్పాలి. చాలా నెమ్మదిగా ఉత్తలేఖనం చేయాలి. విద్యార్థుల సంసిద్ధతను గ్రహించి ఉక్తలేఖనం చెప్పాలి. విరామ చిహ్నాలు పాటిస్తూ ఉక్తలేఖనం రాసేటట్లు చూడాలి. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఆప్షను ఏసి, బీడి, సిడి, బీసీ. ఆన్సర్ ఏంటి? సిడి మాత్రమే అన్నారు. సిడి. సి ఏంటిది? డి ఏంటిది? ఉక్తలేఖనం చెప్పేటప్పుడు పాటించే సూచనల్లో సరైన వాణిని గుర్తించండి అన్నాడు. ఏంటిది సరైనది? విద్యార్థుల సంసిద్ధతను గ్రహించి ఉక్తలేఖనం చెప్పాలి. విరామ చిహ్నాలు పాటిస్తూ ఉక్తలేఖనం రాసేట్లు చూడాలి. ఆప్షన్ సి అండ్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. బౌద్ధుల కాలంలో బౌద్ధ అవమానాలతో ప్రధానంగా నేర్పబడిన భాష ఏంటిది? సంస్కృతం, పాలి, ద్రావిడము, ప్రాకృతము. ఆన్సర్ ఏమవుతుంది? పాలి భాష అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 58 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చిన్నయ్య సూరి బాల వ్యాకరణం, బహుజనపల్లి వారి ప్రౌఢ వ్యాకరణం గ్రంథాలు ఈ విధమైన వ్యాకరణానికి ఉదాహరణ. దేనికి ఉదాహరణ? తులనాత్మక వ్యాకరణ, ప్రాయోగిక వ్యాకరణ, చారిత్రాత్మక వ్యాకరణ, వర్ణనాత్మక వ్యాకరణ. ఆన్సర్ ఏమవుతుంది? వర్ణనాత్మక వ్యాకరణం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 స్క్రీన్ పైన కనిపిస్తుంది. భాషా ప్రయోగాలలో విద్యార్థిని సరైన మార్గంలో వినేట్లు చేయడానికి తగిన సూచనలు ఇవ్వడానికి విద్యార్థుల పనిని మూల్యాంకనం చేసి వారిని గ్రేడులుగా గుర్తించేవారు. ఏంటిది? సలహాదారులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి, మహోపాధ్యాయులు. ఆన్సర్ ఏమవుతుంది? సలహాదారులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 60 తెలుగులో లాస్ట్ క్వశ్చన్ అండి ఇది. అయితే నేను టెట్ డిఎస్సి పేపర్ 1, పేపర్ 2 అన్ని పేపర్లు కీ పేపర్లతో సహా ఎక్స్ప్లెనేషన్తో సహా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేకపోతే ప్లేలిస్ట్లో చూడండి. అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి ప్లీజ్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి, స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. మూల్యాంకనం అంటే ఎంపిక చేసిన లక్ష్యాల దృష్ట్యా ఒక దాన్ని వర్ణించి ఎంతవరకు గ్రహించవచ్చునో లేదా ఎంతవరకు తగినదో నిర్ణయించడం అని అభిప్రాయపడ్డారు. ఏంది? ఎడ్వర్డ్ కార్పెంటర్ హార్వే, వించ్ కన్నింగ్ హోమ్, హేగన్ థార్న్డైక్, ఆల్బర్ట్ ఫోల్ హార్ట్. ఆన్సర్ ఏమవుతుంది? హేగన్ థార్న్డైక్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫుల్ వీడియో కోసము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ ఫుల్ వీడియోలో పేపర్ 2 మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. పేపర్ 1, పేపర్ 2 అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సబ్జెక్ట్ వైజ్గా నేను ప్లేలిస్ట్ కూడా పెట్టాను, చూడండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. హలో, హాయ్, వెల్కమ్ టు ఆర్డిసి స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి టెట్ పేపర్ 2 ఇది ఎప్పుడు జరిగింది? 24th జూన్ అండి. 24th జూన్ 2025 షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. ఇందులో మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంది, దానికి ఆన్సర్లు ఏ విధంగా రాయాలి అనేది దాని గురించి నేను డిస్కస్ చేశాను. చూద్దాము.
ఇప్పుడే మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాము. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో క్వశ్చన్ నెంబర్ 1 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 91 అంటే మన యొక్క సబ్జెక్ట్లో 1, ఇది సీరియల్ నెంబర్లో 91 క్వశ్చన్ నెంబర్. చూడండి, బిందువులు A ఇంటూ 2, 1, B 5, 3, C 6, 4 అయితే D = 1, 7లు ఒక చతుర్భుజం ABCD యొక్క శీర్షాలు అయితే ABCDలు చతుర్భుజం వైశాల్యం చతుర్భుజాలలో యూనిట్లలో. ఆన్సర్ ABCD ఇచ్చారు. ఏంది? 28, 14, 46, 24, 23. ఆన్సర్ ఏమవుతుంది? 14 అవుతుంది. ఏంది ఇది? ABCD చతురస్ర వైశాల్యం ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92 స్క్రీన్ పైన కనిపిస్తుంది. AB మరియు Cలు ఏవైనా 3 శూన్యేతర ఆకరణీయ సంఖ్యలు అయితే క్రింది వాటి నుండి సరైన వ్యాఖ్యలను ఎంచుకోండి. ఆప్షన్ ABCD ఇచ్చారు. ABC ఏమింది? A మైనస్ B మైనస్ C ఈక్వల్ టు A మైనస్ B మైనస్ C ఇచ్చారు. మళ్ళా B A ఇంటూ B ఇంటూ C ఈక్వల్ టు A ఇంటూ B ఇంటూ C ఇచ్చారు. నెక్స్ట్ A డివైడెడ్ B డివైడెడ్ C నాట్ ఈక్వల్ టు A డివైడెడ్ B ఇంటూ డివైడెడ్ C ఇచ్చారు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. సరైన సమాధానం ఏంటిది? BC మాత్రమే అన్నాడు. BC మాత్రమే. B ఏంటిది? C ఏంటిది? B ఏంటిది? A ఇంటూ B ఇంటూ C ఈక్వల్ టు A ఇంటూ B ఇంటూ C కరెక్ట్ ఆన్సర్. A డివైడెడ్ B ఇంటూ C నాట్ ఈక్వల్ టు A డివైడెడ్ B ఇంటూ డివైడెడ్ C. సో BC మాత్రమే అన్నారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 93 చూడండి. ఒక వృత్తం యొక్క 10√3 సెంటీమీటర్లు పొడవు గల జ్యా కేంద్రం వద్ద 120 డిగ్రీ కోణం చేస్తుంది. ఆ వృత్తం యొక్క వ్యాసం సెంటీమీటర్లలో ఎంత? 10 సెంటీమీటర్లు, 10√3, 20√3. ఆన్సర్ ఏమవుతుంది? 20 సెంటీమీటర్లు ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 94. వర్గీకృత పౌనఃపున్య విభాజనము యొక్క బహుళముఖ 52 మరియు బహుళక తరగతి గది దిగువ హద్దు 40, బహుళక తరగతి పొడవు 15, బహుళక తరగతికి ముందున్న తరగతి యొక్క పౌనఃపున్యము 3 మరియు బహుళక తరగతి గది తరగతి తరువాత నున్న తరగతి యొక్క పౌనఃపున్యం 6 అయితే బహుళక తరగతి గది యొక్క పౌనఃపున్యం ఎంత? ఆన్సర్ 7, 10, 21, 6. ఆన్సర్ 7 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95 స్క్రీన్ పైన. A సెట్ B మరియు N ఇంటూ A ఈక్వల్ టు 6, N ఇంటూ B ఈక్వల్ టు 10 అయితే N ఇంటూ B మైనస్ A ఈక్వల్ ఎంత అన్నారు. ఎంత అవుతుంది? 4 ఆన్సర్ అవుతుంది. అయినా 6, 10, 16 ఆన్సర్ ఏంటి? 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96 స్క్రీన్ పైన కనిపిస్తుంది. 60 డిగ్రీల సంపూర్ణ కోణం X అయితే X యొక్క సంయుగ్మం కోణం ఎంత? 120 degrees, 30 degrees, 240 degrees, 330 degrees. సో ఆన్సర్ ఏంటి? 240 degrees అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 స్క్రీన్ పైన కనిపిస్తుంది.
729 చదరపు మీటర్ల గల ఒక చతురస్రానికి మైదానం చుట్టూ 3 మీటర్లు వెడల్పు గల బాట గలదు. బాట వైశాల్యం చదరపు మీటర్లలో ఎంత? 360. 360 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. సి వద్ద లంబకోణం కలిగిన లంబకోణ త్రిభుజము ఏబిసిలో సెక్ బి ఈక్వల్ టు 2/√3 అయితే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఈక్వల్ ఎంత అవుతుంది? √3/4, √3/2, 3/2, 3/4. ఆన్సర్ ఏమవుతుంది? √3/2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 99. ఏంది ఇక్కడ? 21.168ని ఏ కనిష్ట సంఖ్యచే భాగించిన పరిపూర్ణ వర్గం అవుతుంది? 2, 3, 4, 5. ఆన్సర్ ఏంటిది? 3. 3తే భాగం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. x1 x2 x3 xn యొక్క సగటు x బార్ మరియు y1 y2 y3 yn యొక్క సగటు y బార్ అయితే y బార్ x బార్ అయితే x1 x2 x3 xn y1 y2 y3 yn యొక్క సగటు ఎంత అవుతుంది? ఇక్కడ x బార్ ప్లస్ y బార్ బై 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వాటిలో నుండి సమితులకు సంబంధించి సరైన వ్యాఖ్యలను ఎంచుకోండి. ఏమవుతుంది మరి? సమితి దానికదే ఉపసమితి. శూన్య సమితి యొక్క కార్డినల్ సంఖ్య 0. శూన్య సమితి పరిమితి సమితి అవుతుంది. వియుక్త సమితుల భేదనం శూన్యేతర సమితి అవుతుంది. అయితే ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చారు కదా, సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. మనకు సరైన ఆప్షన్ ఏమవుతుంది? ఏబిసి మాత్రమే అన్నాడు, అంటే డి కాదన్నమాట. ఏంటిది? ఏబిసి. ఇది కరెక్ట్, ఇది రాంగ్. కాబట్టి ఏబిసి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101, 102 చూడండి స్క్రీన్ పైన. 3, 8, 13, 18 78 మరియు 12, 15, 18 19 అనే 2 అంక శ్రేణీలలో సామాన్య పదాల సంఖ్య ఎంత అవుతుంది? 13, 6, 4, 5. ఆన్సర్ 5 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103. x power of 4 plus x power of 4 plus 11x power of 3 plus 14x square minus 85x plus 55 ను x square plus 5x minus 5 చే భాగించినప్పుడు భాగఫలం మరియు శేషం ఎంత అవుతుంది మరి? భాగఫలం x square plus 6x minus 11 శేషం 0 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104. 2 రైళ్ల వేగం 23:14 నిష్పత్తిలో ఉన్నాయి. మొదటి రైలు 12 గంటల్లో 1656 కిలోమీటర్ ప్రయాణిస్తే రెండవ రైలు వేగం ఎంత అవుతుంది? మొత్తం లెక్క చేస్తే 84 కిలోమీటర్ అవుతుంది. ఎంత? 84 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105. కొంత సొమ్ముపై 5% వడ్డీ రేటు వంతున 2 సంవత్సరాలకు సాధారణ వడ్డీతో మొత్తం 17,160 అవుతుంది.
అదే సొమ్ముపై 5% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ఎంత? 1599 ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1599 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106 చూడండి. కృతుల ఘన పరిమాణం మరియు సంపూర్ణతల వైశాల్యానికి సంబంధించిన వ్యాఖ్యలను చదవండి. ఒక అర్ధగోళం యొక్క ఘన పరిమాణం మరియు సంపూర్ణతల వైశాల్యం సంఖ్యాపరంగా సమానంగా ఉంటే ఆ అర్ధగోళం యొక్క వ్యాసార్థం 9 యూనిట్లు. ఒక ఘనం యొక్క ఘన పరిమాణం మరియు సంపూర్ణతల వైశాల్యం సంఖ్యాపరంగా సమానంగా ఉంటే ఆ ఘనం యొక్క భుజం 6 యూనిట్లు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. సరైన సమాధానం ఇక్కడ ఆప్షను వ్యాఖ్య ఏ సరికానిది మరియు వ్యాఖ్య బి సరైనది. వ్యాఖ్య ఏ సరికానిది, బి సరైనది. ఇది కరెక్ట్ అట, ఇది రాంగ్ అట. అయినా సో సరైనది ఏంటి? ఒక ఘనం యొక్క ఘన పరిమాణం మరియు సంపూర్ణతల వైశాల్యం సంఖ్యాపరంగా సమానంగా ఉంటే ఆ ఘనం యొక్క భుజం 6 యూనిట్లు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107 స్క్రీన్ పైన కనిపిస్తుంది. 1 నుండి 40 వరకు క్రమ సంఖ్యలు ఉన్న 40 మంది విద్యార్థుల తరగతిలో సరి క్రమ సంఖ్యలు ఉన్న విద్యార్థులు గణితాన్ని ఎంచుకున్నాడు మరియు 3 యొక్క గుణిజాలు ఉన్న క్రమం సంఖ్యల వారు జీవశాస్త్రాన్ని ఎంచుకున్నారు. అప్పుడు రెండు సబ్జెక్టులలో దేనిని ఎంచుకోని విద్యార్థుల సంఖ్య 7, 13, 27, 33 ఆన్సర్ 13 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108 క్రింది వాటిలో నుండి ఏ చే భాగించబడే ఒక సంఖ్యను ఎంచుకోండి. 7 చే భాగించే సంఖ్య ఏంటి? 92,710 అవుతుంది. 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109 కమల కుట్టు మిషన్ కొనడానికి ఒక దుకాణానికి వెళ్ళింది. 20% రుసుము డిస్కౌంట్ తర్వాత కుట్టు మిషన్ అమ్మకపు వెల 13,500 అయితే కుట్టు మిషన్ యొక్క ప్రకటన వేల ఎంత? 16,875 అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110 చూద్దాము. క్రింది వాటిలో ప్రతి కోణము లంబకోణంగా ఉండే చతుర్భుజాలను ఎంచుకోండి. ఏంటి? సమాంతర చతుర్భుజం, సమచతుర్భుజం, రాంబస్, చతురస్రం, దీర్ఘ చతురస్రం. అయితే సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఏందవుతుంది ఇక్కడ? సిడి మాత్రమే అన్నారు. ఇక్కడ సిడి మాత్రమే. సిడి ఏముంది ఇక్కడ? సి చతురస్రం, దీర్ఘ చతురస్రం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 111 క్రింది వ్యాఖ్యలను చదవండి. అయినా సో ఏ వ్యాఖ్య, బి వ్యాఖ్య ఇచ్చారు. సో దీన్ని చదివి అర్థం చేసుకొని రాయాలి. ఓకే. సో చూడండి, 0 degrees less than theta less than 90 degrees అయితే tan theta plus cos theta whole square equal to cos square theta plus cosec square theta. Next B, if 0 degrees less than theta less than 90 degrees అయితే tan theta plus cos theta whole square equal to cos square theta sin square theta అయితే సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. వ్యాఖ్య ఏ సరైనది మరియు బి సరికానిది అన్నాడు. ఇక్కడ ఏ సరి అయినది అన్నాడు. అయినా బి మాత్రం కాదు అని తప్పు అన్నాడు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112
11 నుండి 50 వరకు సంఖ్యలు వ్రాయబడి ఉన్న టికెట్ల నుండి యాదృచ్ఛికంగా ఒక టికెట్టును ఎంపిక చేస్తే ఆ టికెట్టుపై గల సంఖ్య 4 లేదా 8 గుణిజం కాగలదు. సంభావ్యత ఎంత? 6/25 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113. రూట్ ఆఫ్ 5x² మైనస్ 18x మైనస్ 8 రూట్ ఆఫ్ 5 ఈక్వల్ టు 0 సమీకరణం యొక్క మూలాలు ఏంటి? -2/√5, 4√5 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114 है ना. Answer will be given with this question. Next question number 115. ఏంది ఇక్కడ? క్రింది వాటిలో నిర్మాణాత్మక ముదింపు సాధనాలను గుర్తించండి. వార్షిక పరీక్షలు, ప్రాజెక్టు పనులు మరియు స్లిప్ టెస్టులు నియోజకాలు. ఆన్సర్ సరైన సమాధానాన్ని ఎంచుకొని అన్నాడు. ఏంది? బీసీడీ మాత్రమే అన్నాడు. బీసీడీ ఏముంది మరి అంటే ఏ కాదన్నమాట. ఏ కాదు, బి. ప్రాజెక్టు పనులు, గిఫ్ట్, స్లిప్ టెస్టులు, ప్రయోజనాలు అయినా నిర్మాణాత్మక ముదింపు సాధనాలు గుర్తించండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 116. క్రింది వాటిలో పాఠ్యపుస్తక రచన ద్వారా గణితోపాధ్యాయునికి కలిగే ప్రయోజనాలను గుర్తించండి. ఏబిసిడి ఇచ్చారు కదా, ఇందులోకించి సరైన సమాధానాన్ని మళ్ళీ చూసుకోమన్నారు. అయినా పాఠ్యాంశం ద్వారా సాధించాల్సిన లక్ష్యాలను ముందుగానే స్పష్టంగా ఏర్పరచుకోవచ్చును. అందుబాటులో ఉన్న వనరులు మరియు పరికరాలతో బోధన సమర్థవంతంగా కొనసాగించవచ్చు. క్రమబద్ధమైన బాల్య మూల్యాంకనానికి అవకాశం ఉంటుంది. ఏ నెలలో ఏ యూనిట్లు బోధించాలో ఉపాధ్యాయునికి అవగాహన ఉంటుంది. సరైన సమాధానాన్ని ఎంచుకోమన్నాడు. ఏంది ఇక్కడ? ఏబిసి మాత్రమే అన్నాడు. ఏబిసి ఏమి ఇక్కడ? ఏ అంటే ఇది డి కాదు, ఏబిసి అయినా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 117. చూడండి, క్రింది వాటిలో గణిత విద్యపై జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 యొక్క దార్శనికతకు సంబంధించిన వ్యాఖ్యలను గుర్తించండి. వ్యాఖ్య ఏ, బి, సి, డి ఇచ్చారు ఇక్కడ. ఏంటి? పిల్లలు గణితాన్ని భయపడటం కంటే ఆనందించడం నేర్చుకుంటారు. నెక్స్ట్, పిల్లలు గణితాన్ని కేవలం సూత్రాలు మరియు యాంత్రిక విధానాల కంటే ఎక్కువగా నేర్చుకుంటారు. పిల్లలు అర్థవంతమైన సమస్యలను సంబంధించి పరిష్కరిస్తారు. ప్రతి ఒక్కరూ గణితాన్ని నేర్చుకోగలరనే నమ్మకంతో ఉపాధ్యాయులు తరగతి గదిలో ప్రతి పిల్లవానికి నిమగ్నం చేశారు. ఆన్సర్ సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. చూడండి, స్క్రీన్ పైన కనిపిస్తుంది ఆన్సర్ ఏబిసిడి ఆల్. ఏబిసిడి ఆల్ అట. ఏంటిది ఏబిసిడి ఆల్? ఇక్కడ ఏబిసిడి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118. క్రింది వాటిలో ఒకటి గణిత విద్యలో స్థానిక విద్యా ప్రణాళిక లక్షణం కానిది. ఏంది అవుతుంది మరి ఇక్కడ లక్షణం కానిది? ఇది విద్యార్థులలో గణిత అభ్యసనం పట్ల ఆసక్తిని పెంపొందించదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119. క్రింది వాటిలో పూసల చట్రం ద్వారా బోధించగల అంశాలను గుర్తించండి. స్థానిక విలువలు, సంచలనం, వ్యవకలనం, జ్యామితీయ ఆకారాలు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. ఏబిసి మాత్రమే అన్నారు. ఇక్కడ ఏమన్నారు? ఏబిసి మాత్రమే అన్నారు. ఏంది ఏబిసి? స్థానిక విలువలు, సంకలనం, వ్యవకలనం, జ్యామితీయాలు కాదు. సో ఆన్సర్ ఏబిసి. క్వశ్చన్ నెంబర్ 120. ఒక ఘనం దీర్ఘఘనం నుండి ఎలా భిన్నంగా ఉంటుంది అనే ప్రశ్న ద్వారా ముదింపు చేయగల విద్యా ప్రమాణం ఏంటిది? ఏందవుతుంది మరి? కారణాలు, నిరూపణలు.
అంటే ఇక్కడ ఏమన్నారు? కారణాలు మరియు నిరూపణలు. సమస్య సాధన, కారణాలు నిరూపణలు, వినియోగం, అనుసంధానం. ఆన్సర్ ఏమవుతుంది? కారణాలు నిరూపణలు. క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ? ఒక ఘనం దీర్ఘఘనం నుండి ఎలా భిన్నంగా ఉంటుంది అనే ప్రశ్న ద్వారా ముదింపు చేయగల విద్యా ప్రమాణం కారణాలు నిరూపణలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. నేను టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్ట్ ప్రకారంగా నేను పెట్టాను, చూడండి. ఓకే, నా యొక్క ఛానల్ పేరు ఆర్డీసీ స్టడీ సెంటర్. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. హలో, హాయ్, వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము సైన్స్ అనేది టెట్ పేపర్ 2 ఇది 24th జూన్ 2025 షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి సైన్స్ భాగం. సైన్స్లో నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి దాని గురించి మనము డిస్కస్ చేద్దాము. దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, మరియు ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడే మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాము. ఏ విధంగా మన క్వశ్చన్ అడిగారు? క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 121 నుంచి, ఏనా 120 అంటే క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 20 వరకు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 121 నుంచి 150 వరకు సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంటాయి, చూద్దాము. సో నేను ఈ వీడియోలో టెట్కి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్లను ఎక్స్ప్లెయిన్ చేసాను, చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 121 అంటే చూడండి. పీడనం ఒక డాష్ దిశారాశి, అదిశారాశి, ఉష్ణోగ్రత యొక్క ప్రమాణము మరియు మూలరాశి. ఆన్సర్ ఏంటి? అదిశారాశి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంది ఇక్కడ ఏమన్నారు? పీడనం, ప్రెజర్ ఈజ్ ఏ అదిశరాశి అని కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 122 స్క్రీన్ పైన. క్రింది వాటిలో భారతదేశంలోని తెలంగాణ నుండి కనిపించని నక్షత్ర రాశి ఏది మరి? ఓరియన్, నెక్స్ట్ క్రక్స్, సప్తర్షి, సింహరాశి. ఆన్సర్ ఏమవుతుంది? క్రక్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. సో ఏమన్నారు ఇక్కడ? నీలమణి సఫైర్ అనే పదార్థం యొక్క వక్రీభవనం గుణకం ఎంత అవుతుంది? 1.33, 1.52, 1.77, 2.42. ఆన్సర్ ఏమవుతుంది? 1.77 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వాటిలో ధ్వని తరంగం యొక్క స్వభావాన్ని వివరించడంలో ముఖ్యమైన పాత్ర పోషించే 4 రాశుల సరైన సెట్ని గుర్తించండి అన్నాడు. ఏంది సరైన సెట్లు? పౌనపున్యం, తరంగధైర్యం మరియు కంపన పరిమితి మరియు వేగం. ఓకే, ఇది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125 చూడండి. 1 లీటరు నీటిని ఒక నిర్దిష్ట సమయం పాటు వేడి చేస్తే దాని ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగితే అదే ఉష్ణ మూలంతో 2 లీటర్ల నీటిని అంతే సమయం పాటు వేడి చేస్తే దాని ఉష్ణోగ్రత ఎంత పెరుగుతుంది? ఉష్ణ నష్టం జరగదని అనుకుందాం. సో ఆప్షన్ 1 డిగ్రీ సెల్సియస్, 2 డిగ్రీ సెల్సియస్, 4 డిగ్రీ సెల్సియస్, 0.5 డిగ్రీ సెల్సియస్. ఆన్సర్ ఏమవుతుంది? 1 డిగ్రీ సెల్సియస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 126. ఇద్దరు వ్యక్తులు 400 N నికర బలముతో కారును 4 సెకండ్ల పాటు నెట్టారు. కారుకు అందించబడిన ప్రచోదనం ఎంత? న్యూటన్ సెకండ్లలో ఎంత?
ఏమన్నా ఇక్కడ ఆప్షన్ 100, 400, 800, 1600. ఆన్సర్ 1600 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 126 స్క్రీన్ పైన కనిపిస్తుంది. 4A నిష్పత్ విద్యుత్తు ప్రవహించే 0.5 మీటర్ల పొడవు గల తీగను ఏకరీతి అయస్కాంత క్షేత్రానికి బలంగా ఉంచారు. తీగపై పనిచేసే బలం 2N అయితే క్షేత్రం యొక్క అయస్కాంత అభివాహక సాంద్రత ఎంత టెస్లాలలో ఉంటుంది? 0.5, 1.0, 2.0, 4.0. ఆన్సర్ ఏమవుతుంది? 1.0 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కింది వ్యాఖ్యలను చదివి సరైన సమాధానం ఎంచుకోండి. వ్యాఖ్య 1 ఏంటిది? నిరోధక శ్రేణి సంధానంలో విద్యుత్ ప్రవాహం 1 స్థిరంగా ఉంటుంది, I స్థిరంగా ఉంటుంది. వ్యాఖ్య 2 నిరోధక సమాంతర సంధానంలో వోల్ట్ V స్థిరంగా ఉంటుంది. అయితే ఆప్షన్లో వ్యాఖ్య 1 మరియు వ్యాఖ్య 2 సరైనవి, 1 మరియు 2 సరైనవి, A అండ్ B 2 కూడా సరైనది అన్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129. క్రింది శాస్త్రవేత్తలలో ఒకరు పరమాణు సిద్ధాంతంపై పని చేయలేదు. ఎవరు పరమాణు సిద్ధాంతంపై పని చేయలేరు? జాన్ డాల్టన్, J.J. థామ్సన్, ఐజాక్ న్యూటన్, నీల్స్ బోర్. ఆన్సర్ ఐజాక్ న్యూటన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమన్నారు ఇక్కడ? క్రింది శాస్త్రవేత్తలలో ఒకరు పరమాణు సిద్ధాంతంపై పని చేయలేదు అన్నారు. అంటే ఈయన ఒకరు తప్ప అందరూ పరమాణు సిద్ధాంతం పైన పని చేసింది అన్నమాట. ఎవరు మరి పరమాణు సిద్ధాంతంపై పని చేసింది? జాన్ డాల్టన్, J.J. థామ్సన్, నీల్స్ బోర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 130. క్వశ్చన్ నెంబర్ 130 ఏంటిది? సాధారణ ఉప్పు NaCl సోడియం క్లోరైడ్ కింది పదార్థానికి ప్రత్యక్ష ముడి పదార్థం కాదు. ఏది ప్రత్యక్ష ముడి పదార్థం కాదు? కాస్టిక్ సోడా, బ్లీచింగ్ పౌడర్, బేకింగ్ సోడా, గాజు. ఆన్సర్ గాజు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 131 స్క్రీన్ పైన కనిపిస్తుంది. తాజా IUPAC సిఫార్సుల ప్రకారము AMU యూనిట్ స్థానం U వచ్చింది. దీని అర్థం ఏంటిది? ఏకీకృత ద్రవ్యరాశి ప్రమాణం, అమూల్య పరమాణు ప్రమాణం, సార్వత్రిక అణు ప్రమాణం, ప్రత్యేక పదార్థ ప్రమాణం. ఆన్సర్ ఏమవుతుంది? ఏకీకృత ద్రవ్యరాశి ప్రమాణం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 132 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. ఒక అణువు ఎలక్ట్రాన్లను కోల్పోయి కాటయాన్లను ఏర్పరచడం లేదా ఎలక్ట్రాన్లను పొంది ఆనయాన్లను ఏర్పరచడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కింది వాటిలో అటువంటి అంశం కానిదాన్ని ఎంచుకోండి. ఏంది మరి? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. పరమాణు పరిమాణం, అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, న్యూట్రాన్ల సంఖ్య. ఆన్సర్ ఏంది? న్యూట్రాన్ల సంఖ్య కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 133 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించి క్రింది వాదన A మరియు కారణం B చదవండి. అయినా అసెషన్ అండ్ రీజన్. చూడండి, పత్రాలలో ఉండే క్లోరోఫిల్, ఫైకోబిలిన్లు మరియు కెరోటినాయిడ్లు వంటి రంగు పదార్థాలు కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొంటాయి. కెరోటినాయిడ్లు మరియు ఫైకోబిల్లును సూర్యకాంతిలో శక్తిని క్లోరోఫిల్కు పంపడం ద్వారా కిరణజన్య సంయోగ క్రియలలో సహాయపడతాయి.
సరైన సమాధానాన్ని ఎంచుకొని అన్నాడు. ఏ అండ్ ఆర్ రెండు సరైనవి మరియు ఏకి సరైన వివరణ అని అన్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 134 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వాటిలో 34 అని క్రింది వానిలో మునిరాల లక్షణం కాని దానిని గుర్తించండి. మునిరాల లక్షణం కాని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఏంది? కణాల త్వచయుత కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. ఏకకణ జీవులు, కషాబాలు, శైలికలు లేదా కేశాల వంటి చలనాంగాలు సహాయం అవుతుంది. రెండుగా చెందడం ద్వారా ప్రత్యుత్పత్తి చేస్తాయి. ఆన్సర్ కణాల త్వచయుత కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. ఈ ఫ్యాబ్రిక్ బుక్ బైండింగ్లో ఉపయోగించబడుతుంది. దేంట్లో ఉపయోగించబడుతుంది? బైండింగ్లో. ఏంది? రెగ్జిన్, కాన్వాస్, లెనిన్, కాలికో. ఆన్సర్ కాలికో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ స్క్రీన్ పైన 36. సురక్షితమైన తాగునీటి సరఫరా యొక్క క్రింది దశలను సరైన క్రమంలో అమర్చండి. క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, ఎరెన్షన్, ట్యాంక్ చెరువు, నది, వడపోత, కుళాయి. అయితే చూస్ ద కరెక్ట్ ఆన్సర్, సరైన సమాధానాన్ని ఎంచుకొని అన్నాడు. ఏంది? DECABF కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి ఏవేవి దేంతో సెట్ అవుతుందో. ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ DECABF అన్నారు. అయితే ఏమన్నారు? ఫస్ట్ వన్ ట్యాంక్ చెరువు, దాని తర్వాత వడపోత, దాని తర్వాత ఎరేషన్, తర్వాత క్లోరినేషన్, తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్, తర్వాత కుళాయి. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 137 స్క్రీన్ పైన. క్రింది వాక్యాలలో ఏవి సరైనవి అని అడిగిర్రు. చూడండి, మనకు ABCD మళ్ళా సరైన సమాధానాన్ని ఎంచుకోమన్నారు. సో ఉదర వితానం సంకోచించినప్పుడు ఛాతీ కుహరం యొక్క పరిమాణం పెరుగుతుంది. బి. ఉదర వితానం సంకోచించినప్పుడు ఛాతీ కుహరం యొక్క పరిమాణం తగ్గుతుంది. ఉదర వితానం సడలించినప్పుడు ఛాతీ కుహరం యొక్క పరిమాణం తగ్గుతుంది. ఉదర వితానం సడలించినప్పుడు ఛాతీ కుహరం యొక్క పరిమాణం పెరుగుతుంది. ఓకే, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నారు. ఓకే, ఏ మాత్రమే, AD మాత్రమే, AC మాత్రమే. ఆన్సర్ AC మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంది ఇక్కడ? A అండ్ C. ఏంది? ఏ. ఉదర వితానం సంకోచించినప్పుడు ఛాతీ కుహరం యొక్క పరిమాణం పెరుగుతుంది. C ఏమవుతుంది ఇక్కడ? మరి ఉదర వితానం సడలించినప్పుడు ఛాతీ కుహరం యొక్క పరిమాణం తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? 138. మన కంటి కనుపాప సంకోచించడం లేదా పెద్దదిగా కావడం దీని ద్వారా నియంత్రించబడుతుంది. దేని ద్వారా నియంత్రించబడుతుంది? పరిధీయ నాడీ వ్యవస్థ, స్వయం చోదిత నాడీ వ్యవస్థ, కేంద్ర నాడీ వ్యవస్థ, జీర్ణ నాడీ వ్యవస్థ. ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 39. క్రింది వ్యాఖ్యలను చదవండి. లాంగర్హాన్స్ పుటికలు రక్తంలోకి విడుదలయ్యే ఇన్సులిన్ స్రవించడానికి కారణమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయి లాంగర్హాన్స్ పుటికలలోని కణాలతో ముడిపడి ఉంటుంది. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. సో ఏమన్నారు? A మరియు B రెండు సరైనవి మరియు పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. ఏనా? నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన క్వశ్చన్ నెంబర్ 140 చూడండి. కొన్ని పంటలను తిరిగి నేలలోకి దున్నడం ద్వారా నేలకు
నత్రజనిని అందించవచ్చు. ఈ రకమైన పంటలను ఇలా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? సేంద్రియ పంటలు, వాణిజ్య పంటలు, మేత పంటలు, పిచ్చి రొట్టె పంటలు. ఆన్సర్ ఏమవుతుంది? పిచ్చి రొట్టె పంటలు అవుతుంది. సారీ పిచ్చి కాదు సార్, పచ్చి రొట్టె పంటలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141. ఏంది? కింది వ్యాఖ్యలను చదవండి. కర్ణావర్తం అనేది లోపలి చెవిలో ఉండే సర్పిలాకార నిర్మాణం. ఇది స్కాలా వెస్టిబిలి, స్కాలా మీడియా మరియు స్కాలా టింపాని అని పిలువబడే 3 సమాంతర నాళాలను కలిగి ఉంటుంది. పిన్నాలో సెరుమినస్ మైనం ఉత్పత్తి చేసే మరియు సెబాషియన్ తైల గ్రంథులు ఉంటాయి. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏంది? ఏ, బి రెండు సరైనవి. సరైనది. ఏంది ఇక్కడ? ఏ అండ్ బి రెండు కూడా సరైనది అన్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142. జంతువు నీటి ప్రవాహాలపై ఆనకట్టలు నిర్మిస్తారు. ఈ జంతువు నీటి ప్రవాహాలపై ఆనకట్టలు నిర్మిస్తారు. ఏ జంతువులు? రకూన్, బీవర్, మీర్కాట్, టాస్మానియన్. ఆన్సర్ బీవర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వాటిలో ఏ వ్యాధి వైరస్ వల్ల వస్తుంది? ఏ వ్యాధి వైరస్ వల్ల వస్తుంది? డిప్తీరియా, మలేరియా, క్షయ, ఎయిడ్స్. ఏంది? ఎయిడ్స్ అనేది వైరస్ వల్ల వస్తుంది అంటున్నా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144. మన శరీరం యొక్క అత్యంత బాహ్య మరియు ప్రథమ రక్షణ రేఖలను అందించున్నది. ఏంది మరి? చర్మం, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, కాలేయం. ఆన్సర్ చర్మం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 145. సైన్స్ గురించి సరికాని వ్యాఖ్యను గుర్తించండి. సైన్స్ సాధన అనేది మానవ కలాపం. సైన్స్కు ఒక స్వాభావిక పరిమితి ఉంది. శాస్త్రవేత్తలు తమ ఆలోచనలను పరీక్షించుకోవడానికి ప్రయోగశాలను చేస్తారు. సైన్స్ ఎల్లప్పుడూ ఖచ్చితమైన మరియు తుది సమాధానాలను అందిస్తుంది. ఆన్సర్ డి కరెక్ట్ ఆన్సర్. ఇవి అన్ని కరెక్టు, ఇది రాంగ్ అనమాట ఆన్సర్. అందుకోసమే 4th కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146. మన సమస్య పరిష్కార పద్ధతి గురించి క్రింది వ్యాఖ్యలలో ఏవి నిజం? ఇది విద్యార్థులను విశ్లేషించడానికి మరియు పరిష్కారాలను కనుగొనడానికి ప్రోత్సహించడం ద్వారా చురుకైన అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ప్రధానంగా సత్యాలను అన్వయించకుండా కేవలం గుర్తుపెట్టుకోవడంపై దృష్టి పెడుతుంది. ఇది విమర్శనాత్మక ఆలోచన మరియు స్వతంత్ర నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సరైన దాన్ని ఎంచుకోండి అన్నారు. సరైన సమాధానం ఏంది? ఏసీ మాత్రమే. ఏ ఏంటి ఇక్కడ? మరి ఇక్కడ ఇది ఏ అండ్ సి, ఇది మాత్రమే బి కాదు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 147 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి, భారతదేశం శాస్త్రీయ పరిశోధన సందర్భంలో BARC అంటే ఏంటిది? ఏంటి BARC? బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. BARC, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148. క్రింది వాటిలో ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యం కాని దాని గురించి గుర్తించండి. ఏంది మరి ప్రాథమిక నైపుణ్యం కానిది? పరిశీలన, వర్గీకరణ, కోలుచుట మరియు
చరాలను నిర్వహించడం. ఆన్సర్ ఏమవుతుంది? చరాలను నిర్వహించడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 149. నిర్మాణాత్మక విధానం యొక్క 5E అభ్యసన నమూనాలలో 4వ E అంటే ఏంటిది మరి? అన్వేషించడము, విపులీకరించడము, నిమగ్నం కావడము, విశదీకరించడము. ఆన్సర్ ఏంటిది? విపులీకరించడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఈ 5E అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మీరు చదువుకోవాలి. ఖచ్చితంగా ఎగ్జామ్లో దీని గురించి కూడా అడగడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 150 లాస్ట్ క్వశ్చన్ అండి, ఏనా? సో లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఉపాధ్యాయురాలు విద్యార్థులకు జంతువులలో చలనం అధ్యయనాన్ని బోధిస్తున్నప్పుడు ఆమె విద్యార్థులకు నడిచే కోతి, ఈత కొట్టే చేప, పాకే పాము, నడిచే మానవుడు మరియు ఎగిరే పక్షి యొక్క చిత్రాలను చూపిస్తుంది. ఆమె తన విద్యార్థులను జీవి యొక్క భౌతిక లక్షణాలు మరియు కదలిక విధానం గురించి ప్రతిస్పందించమని అడుగుతుంది. సమాధానాలు ఇవ్వడంలో విద్యార్థులు ఈ కింది వాటిలో వేనిని అన్వయించే అవకాశం ఉంది. ఆప్షన్: ప్రయోగాలు చేయడం, పరిశీలించడము, ఆగమన తర్కం, నిగమన తర్కం. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. సో సరైన సమాధానం ఇక్కడ BC మాత్రమే. BC అంటే ఇక్కడ BC, B అండ్ C ఏంటిది? పరిశీలించడం, అబ్జర్వింగ్, మరియు ఇండక్టివ్ రీజనింగ్ అంటే ఆగమన తర్కం ఆన్సర్ అవుతుంది. సో ఇదండి మన యొక్క క్వశ్చన్ పేపరు. సో క్వశ్చన్ మొత్తము 150 క్వశ్చన్ పేపర్స్ 150 మొత్తం అయిపోయింది. సో నేను టెట్ డిఎస్సికి సంబంధించిన పేపర్ 1, పేపర్ 2 అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. షిఫ్ట్ వైజ్గా, డేట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్ట్లో పెట్టాను, చూడండి. సో పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించిన అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్. మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళా నేను టెట్ డిఎస్సికి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్లను కీ పేపర్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనము కలుద్దాము. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.